హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన సిబిఎస్ఎస్ R19 సిలబస్ వారికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్, ప్రోగ్రామింగ్ ఇన్ C++. సెకండ్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ ఇన్ C++. ఈ సిలబస్కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ సిలబస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ మనకు ఈ మే 2025 ఇయర్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ అనేది. 80 మార్క్స్ మనకు పేపర్ ఉంటుంది. టోటల్ టైం 3 hours. ఓకే, అండ్ ఇక్కడ సెక్షన్ ఏలో మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 12 క్వశ్చన్స్ ఇస్తే మనం ఓన్లీ 8 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసినందుకు మనకు 4 మార్కులు పడతాయి. ఓకేనా, మీకు తెలుసా అండి ఫస్ట్ సెమిస్టర్లో ఎలా అయితే రాశారో సెకండ్ సెమిస్టర్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మీకు అర్థమయ్యే విధంగానే ఇక్కడ క్లియర్గా ఉంది కదా. ఏదైనా అర్థం కాకుంటే క్లియర్గా లేకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ డౌట్ అనేది నాకు తెలియాలి కాబట్టి మీ డౌట్ ఏదైనా కానివ్వండి, చిన్నదైనా పెద్దదైనా నాకు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.